హే బ్రో, మీకు విషయం చెప్పొచ్చా? ఆ! చెప్పండి బ్రదర్. డైలీ ఎందుకంటే స్వీట్ తిని తిని బోర్ కొడుతుంది. ఆ! అందుకే ఈ మధ్య ఎందుకో హాట్సే తినాలని ఉంది. అవునా? ఆ, తినండి. దానికి తప్పేముంది? మీ బియర్డ్ చాలా బాగుంది. బీఎడా? ఇక్కడ ఆ, బీఎడ్ ఎక్కడుంది? బీఎడే లేదు కదా! నా కళ్ళతో చూస్తే కనిపిస్తుంది. ఆహ్, ఏం కనబడుతుంది? ఇంతకి ఏమేం చూస్తున్నాడో ఏంటో? ఇప్పుడు బుగ్గ బుగ్గ రాసుకుంటే ఒక్క నిమిషం ఆగు. ఆ, ఇప్పుడు నువ్వనేది బొగ్గ బొగ్గేనా? అవును. అదే కదా? ఆ, ఫిక్స్ కదా? ఆ, ఆ! తర్వాత నీకేమర్థమైంది? ఏం లేదులెండి. తర్వాత చెప్తా. మనం బుగ్గ బుగ్గ రాసుకుంటే ఒక్క నిమిషం ఆగండి. అసలు బొగ్గ బొగ్గ నువ్వు నేను ఎందుకు రాసుకుంటామండి? నాకు తెలియక అడుగుతాను గాని. ఎందుకు రాసుకోమండి? ఇప్పుడు మనం బస్సు ఎక్కామనుకోండి, డ్రైవర్ సడన్ బ్రేక్ వేస్తే మన బుగ్గ బుగ్గ రాసుకోదా? ఆహ్, ఒక్క నిమిషం అండి. ఆ, నేను బస్సు ఎందుకు ఎక్కుతాను? నేను బస్సు ఎక్కను. పొరపాటున బస్సు ఎక్కినా నీ బుగ్గ నా బుగ్గ రాసుకోవాలని రూల్ ఏటుంది? అసలు నీతో నేను బస్సు ఎందుకు ఎక్కుతానండి? ఏమోనండి, విధి ఆడిన వింత నాటకంలో మిమ్మల్ని మమ్మల్ని కలుపుతుందేమో. ఆహ్, హ్మ్. ఎందుకు మీరంత కంగారు ఆహ్, పడుతున్నారు? టికెట్ నేను తీసేస్తాను. రాజుగారు ఏం మాట్లాడుతున్నాడండి? ఏదేదో తీసేస్తానంటున్నాడు. నాకు తెలియక అడుగుతాను. హ్మ్. ప్రాబ్లమ్ ఓన్లీ అమ్మాయిలతోనే కదా? అదే కదండీ నా ప్రాబ్లమ్. ఆ! అమ్మాయిలు నా వెంట పడుతున్నారు. కానీ నాకు వాళ్ళు నచ్చట్లేదు. హ్మ్. హ్మ్. రాజుగారు నాకు క్లియర్ కట్‌గా అర్థమైంది రాజుగారు. ఈ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ అయితే నేను కంపల్సరీ తీర్చలేనేమో నాకు అనిపిస్తుంది. అలా అంటారేంటండి? నా ప్రాబ్లమ్ మీరే తీర్చండి. మీకు అర్థం కావట్లేదండి. ఆ! నేను ప్రాబ్లమ్ తీర్చను. సలహా మాత్రమే ఇస్తాను. బ్రో నాకో డౌటు. హ్మ్. బేసిక్‌గా నీకు అమ్మాయిలంటే చిరాకు కదా! హ్మ్. నాకు తెలిసి నీకు జరిగిన ఫస్ట్ లవ్ స్టోరీ ఇన్సిడెంట్‌లో హ్మ్. అమ్మాయి నిన్ను వదిలేసి వెళ్ళిపోయి ఉండాలి. డార్లింగ్, నీకెలా తెలుసు? అంటే నేను గెస్ చేశా అంతే. అవును, నిజమే. ఆ! అంటే ఎందుకు వదిలేసిందో నీకు చెప్పనా? చెప్పు. బేసిక్‌గా నా పేరేంటి? నాగరాజు. నాగరాజు ఏంటి నాగరాజు? ఆ! నాగరాజీ. చూడు ఎంత బావుందో ఆ రాజీలో. ఆహ్, ఎందుకంటే హ్మ్. నేను ప్రతిదానికి రాజీ అయిపోతా. ఆ! హ్మ్. అర్థమైంది. సో, మీరు రాజీ అవుతారు కాబట్టి మీకు నాగరాజీ అని పిలవాలి. హ్మ్. అందుకనే మీరు వదిలేసారు. అవును. ఇప్పుడు గూడా మనం రాజీ అవుదాం. ఆ! ఒక్క నిమిషం ఉండండి. రాజీయా? హ్మ్. ఏమవుతాం? హలో! 2 కార్నర్ సీట్స్ బుక్ చేయండి ఈరోజు. యెస్. సెకండ్ షోకి ఓకే. ఓకే గదా! సెకండ్ షోకి. ఆ! చాలా చివరగా కార్నర్ సీట్స్. ఎవరు ఉండకూడదు థియేటర్‌లో. తక్కువ మంది ఉండాలి. యెస్. హ్మ్. వయసా అండి? నాదొక 25 ఆహ్, ఆహ్, 30 ఉంటాయండి మీకు? లేతగానే ఉండాలిలెండి, 30 ఉంటాయి. అంతే. హ్మ్. బుక్ చేసేయండి. అ అది కాదండి. హ్మ్. టికెట్స్ అంటున్నారు. అవంటే ఏంటి అసలు ఏం జరుగుతుందిక్కడ? సినిమాకండి. ఎవరెవరు? మీరు నేనే. ఒక్క నిమిషం. లాస్ట్‌లో ఏజు తర్వాత అదేదో చెప్తున్నావు. మీరు బుక్ చేసింది ట్రైన్ టికెట్లా? లేకపోతే సినిమా టికెట్లా? అవన్నీ ఎందుకు? సినిమా టికెట్లే అండి. ఆహ్, మీరు నేను ఏకాంతంగా ఉండాలి కదా! అందుకనే. ఏకాంతమా? నాకెందుకో డౌట్‌గా ఉంది. అవి ట్రైన్ టికెట్లే. నన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోదామనే కదా నువ్వు ప్లాన్ చేస్తున్నావు? అబ్బా! ఆశ. అప్పుడే ఎక్కడికో తీసుకెళ్ళిపోతానా? కొరుక్కుని కొరుక్కుని తీసుకెళ్తాను. రాజుగారు! రాజుగారు! ఏయ్! అరేయ్! రాజుగారు ఏం చేసావురా? ఎక్కడికెళ్ళిపోయారురా? కెమెరాలు కూడా లేవు కదా! కెమెరాలు కూడా లేవా? ఆ! అయితే నా సొల్యూషన్ మీరే. రండి, నా సొల్యూషన్ తీర్చేయండి. ఆహ్, ఇంతకీ ఇంకొక డౌట్ ఉండిపోయింది. ఆ! స్టార్టింగ్‌లో పెళ్లయిందన్నావు గదా! హ్మ్. ఆ పెళ్లయి నా భార్యతో ఇక్కడికెళ్ళాను. తర్వాత గర్ల్ ఫ్రెండ్ అన్నావు. అవన్నీ ఏంటివి నాకు అర్థం కావట్లేదు. అంటే ఆ! నేనిప్పుడు నా బాయ్ ఫ్రెండ్‌నే గర్ల్ ఫ్రెండ్ అంటాననమాట. నలుగురిలో తిరుగుతున్నాను కదా! అలాగే నేను ఒక అబ్బాయిని గూడా పెళ్లి చేసుకున్నాను. ఆ! తననే వైఫ్ అంటాననమాట. ఓహో! హ్మ్. అదా! అదే. ఆహ్, నీకు నచ్చకపోతే చెప్పు, విడాకులిచ్చేస్తాను. ఏయ్! ఏం మాట్లాడుతున్నావు? నచ్చకపోతే విడాకులు ఇచ్చడం ఏంటి? అంటే నీ దృష్టిలో నా ఆ! నువ్వే కదా! ఆ! సొల్యూషన్ నా దగ్గరికి రండి, నా దగ్గర రండి, నేనే తీరుస్తానని. ఒరేయ్ దరిద్రుడా! నేను నీకెలా కనపడుతున్నానురా? నువ్వు అనుకున్నట్టు నా వయసు 30 కాదురా. 35 సంవత్సరాలు. నాకు ఆల్రెడీ పెళ్లయిపోయింది. 2 పిల్లలున్నారు. నా జీవితం కూడా బుగ్గుపాలు చేసినట్టున్నావు నువ్వు. అయితే 1 ఇయర్‌లోనేనా? ఆహ్, ఆటగాడివే. అహా! పెద్ద ఆటగాడివే. రా, నా సొల్యూషన్ తీర్చు. ఆహ్, ఆహ్, రా! అరెరెరెరె! అరె! నా ఒక్క సొల్యూషన్. నిమిషం.
సొల్యూషన్ అంటే నువ్వేమనుకుంటావు? నాకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది. నువ్వు అనుకునే సొల్యూషన్ వేరు, నేను తీర్చే సొల్యూషన్ వేరు. ఆ సొల్యూషన్కి ఈ సొల్యూషన్కి అసలు సెట్ అవ్వదు, అసలు మ్యాచ్ అవ్వదు. సరే నువ్వు తర్వాత నీతో మాట్లాడు, నువ్వు ముందెళ్ళు. కాదు నువ్వే కదా ఎవరి సొల్యూషన్ అయినా నేను తీరుస్తాను, నా దగ్గర రండి అనేది. నిన్న అలా నేను టీవీలో చూసి నీ రింగులు తిరిగిన ఉంగరాలు అర్థమైంది. సో అందుకే. సొల్యూషన్ తీరుస్తానని చెప్పాను కాబట్టి నాకు సొల్యూషన్ తీర్చమన్నా. ఆ, తప్పు నాది. ఇంకా జీవితంలో ఎవరికి కూడా సొల్యూషన్ తీరుస్తానని చెప్పి మరి ఇక్కడ రప్పించుకోను. నీకు దండం పెడతాను. ఈ ఒక్కసారి నన్ను వదిలిపోయారా, రాజుగారు కూడా లేరు, ఇప్పుడు ఎటు వెళ్ళిపోయారు ఏంటో పాపం. ఇప్పుడు ఏంటి నా సొల్యూషన్ తీర్చవా? సొల్యూషన్ ఏంటి చెప్పాను కదా నేను ఆల్రెడీ. పోనీ ఒక పని చేయి, సాయంత్రం అట్లీస్ట్ సినిమాకైనా రా, సినిమాలో అయినా చిన్న సొల్యూషన్స్ తీర్చుకుందాం. చిన్న సొల్యూషన్ ఆ, నాకు అర్థమవుతుంది. నువ్వు నన్ను వదిలేలేవు. ఒక్కసారి కళ్ళు మూసుకుని 1 2 3 లెక్కెట్టు. అవునా? నా సొల్యూషన్ తీరిపోతుందా? తీరిపోద్ది. ఓకే, 1 1 2 2 లెక్కెట్టుకో. 3. ఏడి నా సొల్యూషన్